ప్రమాదం అంటే బండి రోడ్డుపై పడిపోవటం కాదు, కుటుంబం రోడ్డున పడిపోవటం. ప్రయాణించేటప్పుడు హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించండి. సంతోషంగా జీవించండి. పరిస్థితులను బట్టే ఎదుటివారు పలకరించే విధానం ఆధారపడి ఉంటుంది. జనం చాలా తెలివైన వాళ్ళు. ఎవరైనా కష్టాల్లో ఉంటే అది వాళ్ళ కర్మ ఫలితం అంటారు. అదే కష్టం వారికి వస్తే దేవుడికి తమపై దయలేదంటారు. ఈ రోజుల్లో సంతోషాన్ని కూడా నలుగురితో పంచుకోకపోవడమే ఉత్తమం అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది కుళ్ళిన ఆహారాన్నైనా జీర్ణించుకోగలుగుతున్నారు, కానీ ఇతరుల సంతోషాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జరగటానికి ముందే మంచే జరిగిందనుకోండి, జరిగిన తర్వాత మంచిగా జరిగిందనుకోండి, భగవంతుడికి తెలుసు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలనేది. నిన్ను పట్టించుకొని వారిని తలుచుకొని బాధపడొద్దు. వజ్రం ఎక్కడున్నా వజ్రమేనని మర్చిపోవద్దు. నీకు విలువ ఇవ్వని చోట, నీ విలువను గుర్తించని చోట నీ అవసరం ఉండదు. అలాంటప్పుడు అక్కడి నుండి, అలాంటి వాళ్ళ నుండి దూరంగా వెళ్ళిపోవాలి. అందరినీ కలుపుకోవాలని చూస్తున్నావా? అందులో కొందరు నిన్ను గంగలో కలపటం ఖాయం. తప్పునొప్పుకునే ధైర్యం, దాన్ని సరిదిద్దుకునే బలం మాత్రమే నిజమైన విజయానికి మార్గము. పవర్ ఉన్నవారికి పైసాతో పని ఉండదు. పైసా ఉన్నవారికి పవర్తో పని లేదు. ఆ రెండు ఉన్నవారికి జనాలతో పని లేదు. ఎదుటివారు మీ గురించి ఏమనుకుంటారో అని చింతించకండి. వాళ్ళు మీకోసం బ్రతకటం లేదు. కష్టం వస్తే కన్నీళ్లు కాదు రావాల్సింది, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. సమస్య సృష్టించాలనుకునేవారు సమయం కోసం ఎదురు చూస్తారు. సమాధానం కావాలనుకున్నవారు సహనంతో ఎదురు చూస్తారు. కాలాన్ని ఖాళీగా గడిపేస్తూ పోతే గతం అవుతుంది. ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటేనే చరిత్ర అవుతుంది. ఎవరి సహాయం లేకుండా బ్రతకటం నేర్చుకోవాలి. అప్పుడే నీ మీద నీకు నమ్మకం వస్తుంది. ఇతరులకు నీపై గౌరవం పెరుగుతుంది. కష్టంలో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడిచిన వారిని మరియు ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన వారిని ఎప్పటికీ మర్చిపోకండి. గతాన్ని అర్థం చేసుకొని భవిష్యత్తుపై నమ్మకం ఉంచి మీతో ఉండేవాళ్లే మీ వాళ్ళు. బాధ ప్రతిసారి కనిపించకపోవచ్చు, కానీ మనసును మాత్రం ఎప్పటికీ కదిలిస్తూనే ఉంటుంది. ఆలోచనలతో నిద్రపోయే కళ్ళకి అలారం అవసరం ఉండదు. బాధ్యతలు, భయాలు తెల్లారక ముందే తట్టి లేపుతాయి. కొన్నిసార్లు కాలం చేసే గాయాల కన్నా కావాలనుకున్న వాళ్ళు చేసే గాయాలకు బాధ ఎక్కువగా ఉంటుంది. నాలుకే మిత్రుడు, శత్రువు, బంధువు. అది మంచిదైతే అన్ని సుఖాలను తెస్తుంది, చెడ్డదైతే కష్టాలను తెస్తుంది. కాబట్టి నాలుకను అదుపులో ఉంచుకోవాలి. ప్రపంచంలో ఇద్దరు సుఖంగా ఉంటారు. తిన్న ఆహారం 2 గంటల్లో అరిగిన వారు, నిద్రపోవాలంటే వెంటనే 5 నిమిషాల్లో నిద్ర పట్టేవారు. గెలుపు వెనుక ప్రయత్నించటం మాని ప్రయత్నం వెనుక పరిగెత్తు. అప్పుడు గెలుపు నీ వెనకే పరిగెడుతూ వస్తుంది. ఆపదొచ్చినప్పుడు కాపాడేది మీ చుట్టూ ఉన్న బలగం కాదు, మీలో ఉన్న బలం. నిందించటానికి అలవాటు పడిన నాలుక సాధించుకునేదేదీ ఉండదు, పోగొట్టుకోవటం తప్ప. మాటకు విలువ ఉన్న చోట అడగకపోయినా సమాధానం దొరుకుతుంది. మాటకు విలువ లేని చోట అడిగినా సమాధానం దొరకదు. కష్టపడటం మెట్టు లాంటిది, అదృష్టం లిఫ్ట్ లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు, కానీ మెట్లు ఎప్పుడు పైకి తీసుకెళ్తాయి. చిన్న వయసులో కష్టానికి బానిస అయిన వారే పెద్దయ్యాక సుఖానికి రాజు అవుతారు. అందుకే ఎప్పుడు కష్టానికి భయపడకు. చెప్పులు లేవని ఏడ్చేవారికి కాళ్ళు లేనివారు కనిపించే వరకు అర్థం కాదట తాను ఎంతటి అదృష్టవంతుడునోనని. మంచి కూడా నీళ్ల వంటిది. దాహంతో ఉన్న వారికి ఇస్తే ప్రాణం నిలబెట్టుకుంటారు. అవసరం లేని వారికి ఇస్తే చేతులు కడుక్కుంటారు. నిజం సర్జరీ లాంటిది. ముందు కనిపెట్టినా పూర్తిగా నయం చేస్తుంది. అబద్ధం పెయిన్ కిల్లర్ లాంటిది. తక్షణ ఉపశమనం కలిగించినా తర్వాత నాశనం చేస్తుంది.
ఎదుటివారిని తక్కువగా అంచనా వేయటం కొందరికి అలవాటుగా, అహంకారంగా మారింది. ఆశ ఉన్నవారు ఆనందంలో మాత్రమే బ్రతకగలరు. ఆశయం ఉన్నవారు బాధలో కూడా ఆనందంగా బ్రతకగలరు. కొన్ని దృశ్యాలు చూడకపోవటం కళ్ళకు మంచిది. కొన్ని విషయాలు వినకపోవటం చెవులకు మంచిది. కొందరి గురించి ఆలోచించకపోవటం మనసుకు మంచిది. ఈ కలియుగంలో ఎవరో పెట్టిన శాపాలు ఎవరికీ తాకు. వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళని కర్మరూపంలో శిక్షిస్తుంది. ఈ రోజుల్లో రంగు కాగితాలకున్న విలువ రక్త సంబంధికులకు లేదు. ఎదుటి వాళ్ళ జీవితాలపై కథలు అల్లటం మానేసి ఎవరి జీవితాన్ని వాళ్ళ అందమైన కథలా మలుచుకోండి. లోకంలో బాగుపడితే సంతోషపడేవారి కంటే ఏడ్చేవారు ఎక్కువ. ఎందుకంటే ఒకరి ఎదుగుదల చూసి తట్టుకోలేని సమాజంలో ఉన్నారు. బరువైన బాధలు మోస్తున్న వారే విలువైన మాటలు చెబుతారు. టైం బాగోక కొంచెం లేట్ అవుతుందేమో కానీ బదులు ఇవ్వాల్సిన వారికి గట్టిగా ఇచ్చే తీరాలి. ఇచ్చిన మాట తప్పినప్పుడు మనిషి విలువ పోతుంది. మాట మార్చినప్పుడే మనిషిపై నమ్మకం పోతుంది. ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నక్షత్రాలకి విలువ ఎక్కువ. అలాగే మనిషి ఎంతటి శ్రీమంతుడైనా గుణానికి, వ్యక్తిత్వానికి విలువ ఎక్కువ. మనిషి అందంగా ఉంటే సరిపోదు, మనసు అందంగా ఉండాలి. చదువు గొప్పగా ఉంటే సరిపోదు, చక్కటి సంస్కారం ఉండాలి. ఈ రోజుల్లో తీయగా ఉంటే నమిలి మింగేస్తారు, చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే ఉప్పులాగా ఉండు. ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకుంటారు. నటిస్తే కొన్నాళ్లే సంతోషంగా ఉంటారు. అదే నిజాయితీగా ఉంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటారు. మనిషి తీర్చుకునే ప్రతీకారం కంటే కాలం చెప్పే సమాధానం చాలా గొప్పది. జీవితంలో చాలా అంటే చాలా బిజీగా మారండి. దాంతో ద్వేషానికి, భయానికి, బాధకి సమయం లేకుండా పోవాలి. ఖాళీగా ఉన్న వ్యక్తి మాత్రమే జీవితంలో అందరికంటే ఎక్కువ బాధపడుతూ ఉంటాడు. గాయం గురించి కాదు, ఎలా కోలుకోవాలో ఆలోచించు. పడిపోవటం గురించి కాదు, ఎలా నిలబడాలో ఆలోచించు. కావాలనుకుంటే తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. డబ్బెంతున్నా కొనలేనిది గుణం. ఒకసారి పోతే తిరిగి రానిది ప్రాణం. మనసులో ఎంత బాధున్నా నవ్వుతూ బ్రతకటం జీవితం. మాటకు, సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేయకండి. ఈ ప్రపంచంలో సంకల్ప శక్తికి మించిన బలమైన ఆయుధమేదీ లేదు. లోపల ఎంత ఆవేశం ఉన్నా నీది కాని సమయంలో నువ్వెంత ఓర్పుగా ఉంటే అంత మంచిది. దారిలో పడిపోతే ఎవరూ చూడకుండా లేచి నిలబడాలి. అదే జీవితంలో పడిపోతే అందరూ చూసేలా లేచి నిలబడాలి. సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకోవాలి. అదే సమయం నీ విలువను తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానానికి చేరుకుంటావు. ఓపిక, సహనం కష్టమేమో కానీ దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించటం మొదలు పెడతాడు. నీ విలువకు భంగం కలిగించేవారు సొంత మనుషులైనా దూరం పెట్టు, లేదా దూరంగా ఉండు. లేకుంటే ఎక్కువ బాధపడతావు. బాధ కలిగించే ఒంటరి పోరాటం ఎప్పటికైనా గొప్ప విజయాన్ని ఇస్తుంది. నటనతో కూడిన సమాజంలో నమ్మకం అనే మాటకు అర్థం వెతికినా వ్యర్థం. బియ్యం రాశిలో చేయి పెట్టి ఎంతసేపు ప్రయత్నించినా పిరికడి బియ్యం మాత్రమే దొరికినట్లు జీవితంలో కూడా నువ్వెంత తాపత్రయపడ్డా నీకు దక్కేది యోగ్యమున్నంత మేరకే. నిజం అన్నిసార్లు గెలవకపోవచ్చు, కానీ అది గెలిచిన రోజు అబద్ధాలను పునాదులతో సహా పెకిలించి వేస్తుంది. ఎవరో నీకు విలువ ఇవ్వలేదని నీ విలువ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు, ప్రతి మనిషి గుండెలో ఉండే మానవత్వం. భూమి కింద లేదా భూమిపైన ఉన్న బంగారం అంతా ఇచ్చినా కొద్దిపాటి పుణ్యాన్ని కూడా కొనలేవు. మీలోని భావాలు చాలా విలువైనవి. విలువ ఇవ్వని మనుషుల కోసమో, అసలు విలువే తెలియని మనుషుల కోసమో వాటికి ప్రాణం పోయొద్దు. మారాలని నీకు నువ్వుగా కోరుకున్నప్పుడు ఎంతటి కష్టమైనా ఇష్టంగానే అనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.